కనీసం నాతో కూడా చెప్పకుండా వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుంది? ఏం జరుగుంటుంది అసలు? మనిషి చూస్తే కంగారు పడుతుంది. రై వదినా, ఎన్నో ఫంక్షన్స్ కి పిలిచాం గాని మీరు రాలేదు. కానీ మీరు అనుకోకుండా ఈరోజు వ్రతానికి వచ్చారు. చాలా సంతోషం. సర్లే వదినా, దేవుడు పిలిపించుకున్నాడు, సమయానికి వచ్చాం. మీరంతా కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంలో చాలా చక్కగా ఉన్నారు. అదంతా మా రాఘవ గొప్పతనమమ్మా. మా కుటుంబం అంతా కలిసే ఉండాలని అందరినీ ఈ ఇంట్లో ఉండేలా చేశాడు. రాఘవ ఉంచాలనుకున్నా అందరూ ఉండాలి కదా. ఈ రోజుల్లో కూడా ఉమ్మడిగా ఎంతమంది ఉంటున్నారన్నయ్య? అది సరే వదినా, పెద్దమ్మాయికి పెళ్లి చేశావు, పెద్దాడికి చిన్నాడికి కూడా పెళ్లి చేశావు. మరి చిన్నమ్మాయి శౌర్య సంగతి ఏమనుకుంటున్నావు? శౌర్య గురించా? దానికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు వదినా? చదువుకుంటుందా? లేదు లేదు, ఈ ఏడాదే చదువైపోయింది. మరి ఉద్యోగం చేస్తుందా? అవును పిన్ని గారు, ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తుంది. ఓ ఓ ఇంటర్న్షిప్ చేస్తుందా? గుడ్ గుడ్. మరి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? ఇప్పటిదాకా అయితే ఏం చూడలేదు వదినా, ఇక మీదటే చూడాలి. ఏ వయసుకు జరగాల్సిన ముచ్చట ఆ వయసుకు జరగాలి కదా. మనం ఎన్ననుకున్నా కానీ ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. అది నిజమేలే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. ఇంతకీ అమ్మాయికి ఎలాంటి సంబంధం కావాలేంటి? మా అమ్మాయి సంగతి తర్వాతలే. మీ అబ్బాయి అరవింద్కి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? అది చూడాలని ఇండియాకి తీసుకొచ్చాను వదినా. అమెరికాలోనే పెళ్లి చేయొచ్చు. కానీ అరవింద్కేమో మన సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆశ. అందుకే ఇక్కడి సంబంధాలు చూద్దామని తీసుకొచ్చాను. మరి ఏవైనా సంబంధాలు చూసారా అత్తయ్య? లేదమ్మా, చూడాలి. ఎలాంటి కోడల కోసం చూస్తున్నావు అత్తయ్య? ఆ ప్రశ్న నేను ముందు అడిగాను. శౌర్యకి ఎలాంటి సంబంధాలు చూస్తున్నారు? ఎలాంటి సంబంధం ఏంటి పిన్ని గారు? చక్కగా ఉండాలి, మా శౌర్యని బాగా చూసుకునేవాడు అయ్యుండాలి. తను బాగా చదువుకుంది కాబట్టి ఆ అబ్బాయి కూడా బాగా చదువుకునుంటే ఇద్దరూ ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉంటారని మా ఉద్దేశం. మరి అరవింద్కి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పనేలేదు?
మాకే ఉందమ్మా. ఆస్తులు అంతస్తులు ఏం ఉండాల్సిన అవసరం లేదు. అమ్మాయి బాగా చక్కగా చదువుకొని చూడటానికి చక్కగా ఉంటే చాలు. పెళ్ళయ్యాక ఎలాగూ అమెరికా తీసుకువెళ్ళిపోతాం కాబట్టి కాస్త చదువుకున్న అమ్మాయి అయితే అక్కడుండడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వ్రతం బాగా జరిగింది వదినా. మిమ్మల్ని అందరినీ ఇలా వ్రతంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అరవింద్కి శౌర్యకి ఎక్కడ రాసుంటే అక్కడ జరుగుతుంది. అయ్యో, ఇంక వెళ్ళొస్తాం వదిన గారు. మంచిది వదినా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అయ్యో తప్పకుండా వదినా. వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళొస్తాం వస్తాం అలాగే మావయ్య. బాబు. పద. అలాగే అరవింద్, జాగ్రత్త. అరవింద్ చూడ్డానికి చక్కగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. శౌర్యకి ఈడు జోడు బాగుంటుంది. ఏంటి మేడం, ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు? అవతల ఇంట్లో వ్రతం జరుగుతుందని చెప్పాను కదా, తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా. నీ మాటలతో నాకేం పని చెప్పు. నాకివ్వాల్సిన 50 లక్షలు ఇవ్వమన్నానంతే. ఇప్పటికిప్పుడు అంత డబ్బులంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను మేడం? నువ్వు తేలేవని నాకు తెలుసు, నీ వల్ల కాదు అని నాకు తెలుసు. అప్పిప్పించింది చాలక నా దగ్గరే కమిషన్ నొక్కేశావు. నువ్వు అప్పిప్పించిన వాళ్ల వల్ల ఈరోజు నా పరువు పోయింది, డబ్బు పోయింది. చివరికి నీకు నేనంటే భయం కూడా పోయింది. మీరెలా మాట్లాడకండి మేడం, అవతల వ్రతం జరుగుతుంది. నేను వెళ్ళాలి, కనిపించేసి వెళ్దామని వచ్చాను. మళ్ళీ నేను ఇంట్లో లేను అంటే అక్కడ వాళ్ళు తప్పుగా అనుకుంటారు. హా, నిన్ను పంపించడానికి కాదు పిలిపించింది. ఎలాగూ ఇంట్లో వ్రతం జరుగుతుంది కదా, బయట వాళ్ళు బంధువులు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఫోన్ చేసి మర్యాదగా నువ్వు ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వమని చెప్పు. జనం ముందు పరువు పోకుండా ఉండడానికైనా ఆ డబ్బు తీసుకొచ్చి నాకే ఇస్తారు. మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదండి. నా కాపురం అన్యాయం అయిపోతుంది. అయిన వాళ్ళందరి ముందు నా వల్ల మా ఇంటి పరువు పోతుంది. నేను ఎలాగోలా చేసి ఆ డబ్బులు మీకు ఇప్పిస్తాను. ఎలా ఇస్తావు? నీదంటూ ఏముందనిస్తావు? ఉచితంగా 50 లక్షలు వచ్చాయి కదా అని ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశావు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, ఆ విషయం నాకు తెలుసు.